అదే కళను వాళ్ళిద్దరికి చెప్పాను. నిజంగానే కొంతకాలం తర్వాత అదే కళ వాళ్ళ జీవితంలో నిజంగా జరిగింది. వాళ్ళలో ఒకరు చనిపోయారు, ఒకరు రాజు కింద దాసునిగా ఉన్నారు. అలాగే ఇంకొంతకాలం జరుగుతూ ఉంటే నేను ఆ చెరసాల్లో ఉన్నప్పుడు నన్ను దేవుడు ఎప్పుడు కనపరుస్తూనే వచ్చాడు. తర్వాత నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఇంకా రాజు ఒక కళ వచ్చింది. ఆ కళ ఆయనకి ఎంతో నిద్ర లేకుండా ఎంతో భయంకరంగా ఆయన వేధిస్తూ వచ్చింది. ఒక 7 బక్కచిక్కిన ఆవులు, ఒక 7 పెద్ద బలిసిన ఆవులు ఉన్నాయి. బక్కచిక్కిన ఆవులన్నీ కలిసి బలిసిన ఆవుల్ని తిన్నాయంట. ఆ కళ ఎంతోమంది రాజుల్ని, జ్ఞానుల్ని, ఎంతో పెద్ద పెద్ద జ్ఞానుల్ని, వాళ్ళందరినీ చదువుకున్న వాళ్ళని పిలిచి అడిగినా కూడా ఆ కళభావం ఎవరు చెప్పలేకపోయారు. రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఈ కళభావం ఎవరైతే చెప్తారో వాళ్ళు ఈ రాజ్యానికి రాజుని చేస్తానన్నాడు. అప్పుడు నేను చెప్పిన ఆ ఇద్దరిలో ఒకడు బతికే ఉన్నాడు అన్నానా, వాడు రాజు దగ్గరికి వెళ్ళి ఈ కళకు భావం చెప్పగలిగేవాడు ఒకడు ఉన్నాడు చెరసాల్లో, వాడు నాకు చెప్పినట్టు కరెక్ట్గా అంతే జరిగింది. నా జీవితంలో కూడా నిజంగానే ఒకడు చనిపోయాడు, ఒకడు బ్రతికాను. అలాగే నీ కళకు కూడా భావం చెప్పగలిగేవాడు వాడు అక్కడే, వాళ్ళ దేవుడు నిజమైన దేవుడు, వాళ్ళ దేవుడు ఎంతో అద్భుతాలు చేసే దేవుడు అని చెప్పారు. నేను ఇంకా నన్ను తీసుకువెళ్ళి రాజు దగ్గర నిలబెట్టారు. రాజు నాకు కళ కూడా చెప్పలేదు. ఇంకా నేను దేవుడికి ప్రార్థించగా దేవుడు ఆ కళను నాకు చూపించాడు. అలాగే ఆ కళభావం కూడా చెప్పాడు. రాజా, ఇంకా నేను రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నీ దేశంలో 7 సంవత్సరాలు మహాశ్రమలు వస్తాయి. అసలుకి కొద్దిగా కూడా నీకు అసలుకి నీ 7 సంవత్సరాలు నీ దేశంలో పంట కొద్దిగా కూడా పండదు. మళ్ళీ దానికి ముందు ఒక 7 సంవత్సరాలు బాగా అభివృద్ధి కలిగి బాగా నీ పంట బాగా అభివృద్ధి పొంది నీ పంట బాగా పండుతుందని చెప్పాను. చెప్తే పంట పండినప్పుడు దాన్ని బాగా పండిన దాన్ని దాచిపెట్టి ఆ తర్వాత లేమిలో మనం ఉపయోగించుకోవాలని నేను చెప్పాను. చెప్తే రాజు, ఏమో మరి నువ్వు చెప్పింది అయితే నాకు తోచుబాటు కావట్లేదు, నేనైతే చేయలేను, నువ్వే చెప్పావు కదా సలహా, నువ్వే రాజుగా ఉండి ఈ పరిపాలన మొత్తం నువ్వే చెయ్యి, దేవుడు నీ పక్కన ఉన్నాడు కాబట్టి, దేవుడు నీ పక్షంలో ఉన్నాడు కాబట్టి నువ్వే అటు చేయగలవు అని చెప్పి నన్ను రాజుగా చేశాడు. నా దేవుడు నేను శ్రమల్లో ఉన్నప్పుడైనా, ఎవరు లేనప్పుడైనా, అందరూ ఉన్నప్పుడైనా, నా సొంత అన్నదమ్ముళ్ళు, నా తల్లిదండ్రులు అందరూ నన్ను వదిలేసినా కూడా నా దేవుడు మాత్రం శ్రమల్లో అయినా, చెరసాల్లో అయినా, ఎక్కడైనా, పరాదేశంలో కూడా నన్ను వదిలేకుండా నన్ను కాపాడి ఒక దాసుగా ఉన్న నన్ను తీసుకువెళ్ళి అదే దేశంలో ఒక రాజుగా కూర్చోబెట్టాడు. అంతే.